దావీదు వంశస్థుడైన యోసేపునకు పురుషుడికి ప్రదానం చేయబడిన మరియను కన్యక ఉండెను. గాబ్రియేలు దేవదూత దేవుని చేత మరియ యొద్దకు పంపబడెను. దయాప్రాప్తురాలా, నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడు. ఏమిటో ఈ శుభవచనము? మరియా, భయపడకుము, దేవుని వలన నీవు కృప పొందితివి. ఇదిగో, నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అను పేరు పెట్టుదు. అతని కుమారుడు అనబడును. నేను పురుషుని ఎరగంగానే ఇది ఎలాగూ సాధ్యము? పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. ప్రభు దాసురాలను, నీ మాట చొప్పునే నాకు జరుగును గాక. అంతటా దేవదూత ఆమె వద్ద నుండి వెళ్ళింది. గలిలయలోని నజరేతను ఊరిలో యోసేపు నీతిమంతుడై ఉన్నాడు. అతడు మరియను గూర్చి విన్న సంగతులను ఆలోచించుకొనుచుండగా, మరియా, నీవు గర్భవతివా? ఇది ఎలాగున సాధ్యం? అలా యోసేపు మరియను అవమానపరచనొల్లక రహస్యంగా ఆమెను విడనాడ ఉద్దేశించెను. అప్పుడు ప్రభుదూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకుము. ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమె ఒక కుమారుని కనును. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదువు. ఇప్పుడే నేను వెళ్ళి ఆమెను చేర్చుకుంటాను. అప్పుడు యోసేపు ప్రభుదూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారం మరియను చేర్చుకొనెను. ఆ దినములలో సర్వలోక ప్రజాసంఖ్య రాయవలనని వినండి హో వినండి. ఎవరైతే ప్రజా సంఖ్యలో పేరు నమోదు చేసుకోలేదో వారు తమ తమ పట్టణంలోకి వెళ్ళి పేరు నమోదు చేసుకోండి. ఇది కైసర్ వారి ఆజ్ఞ హో. యోసేపు దావీదు వంశములోను గోత్రములోను పుట్టినవాడు గనుక తనకు భార్యగా ప్రదానము చేయబడి గర్భవతి ఉండిన మరియతో కూడా ఆ సంఖ్యలో రాయబడుటకు గలిలయలోని నజరేతు నుండి యూదయలోని బెత్లెహేము అనబడిన ఊరికి వెళ్ళెను. వారు బెత్లెహేములో ఉండినప్పుడు మరియ ప్రసవ దినములు నిండెను. ఎవరు మీరు? ఎక్కడి నుండి వచ్చారు? నా పేరు యోసేపమ్మ. మేము నజరేతు నుండి బెత్లెహేమునకు ప్రజా సంఖ్యలో మా పేర్లు నమోదు చేయించుకున్నటకు వచ్చాము. నా భార్య నిండు గర్భవతి. మీ సత్రంలో కొంచెం స్థలమున్నచో మాకు దయచేయగలరా? మా సత్రంలో స్థలం లేదు, కానీ మా పశువుల శాలలో కొద్దిగా స్థలం ఉంది. మీకు అభ్యంతరం లేని యెడల అక్కడ ఉండవచ్చు. మరియా తన తొలిచూలు కుమారుని కని పొత్తిగుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలం లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టెను. యేసు పుట్టిన రాత్రి కొందరు గొర్రెలు కాపరులు పొలములో ఉండి రాత్రివేళ తమ మందను కాచుచుండెను. చిన్నోడా, చలి చాలా ఎక్కువగా ఉంది, తొందరగా మంట వేయు. దేవుడా, ఏంటి చలి చంపేస్తుంది? చిన్న మందులో ఒక గొర్రెల పిల్ల తప్పిపోతుంది, తీసుకునిరా. అబ్బా, అన్నిటికీ నన్నే పంపిస్తాడు. సర్లే అన్న, వెళ్తాలే. అప్పుడు ప్రభుదూత వారి వద్ద వచ్చి నిలిచాడు. భయపడకుడి,
ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానమును నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. దానికిదే మీ కానవాలు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉండుట మీరు చూచెదరు. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగును గాక. దేవదూతలు దేవునికి స్తోత్రములు చేసి పరలోకమునకు వెళ్ళిరి. అన్నా, మనకి రక్షకుడు పుట్టి ఉన్నాడని ప్రభుదూత మనకి తెలియజేసింది. అవును, ఈరోజు మనకే కాదు, ఈ ప్రపంచం మొత్తానికి సంతోషకరమైన రోజే. మనము కూడా బెత్లెహేముకు వెళ్ళి చూద్దాము రండి. ఈ సంగతులన్నీ రాజైన హేరోదు దినముల యందు జరిగెను. మహామంత్రి, మన యూదా సామ్రాజ్యపు సమాచారం ఏమిటి? మన యూదా సామ్రాజ్యపు ప్రజలందరూ క్షేమంగానే ఉన్నారు ప్రభు. శబాష్ మహామంత్రి, శబాష్. మంచి మాట పలికితివి. మా మది ఎంతో ఆనందంగా ఉన్నది. బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేముకు వచ్చిరి. ఎవరు మీరు? మేము తూర్పు దేశపు జ్ఞానులము, రాజైన హేరోదును కలవడానికి వచ్చాము. చిత్తం ప్రభు, ఎవరో తూర్పు దేశపు జ్ఞానులంట మిమ్మల్ని కలవడానికి వచ్చారు ప్రభు. వారిని ప్రవేశపెట్టండి. లోపలికి వెళ్ళండి. రాజైన హేరోదుకు శుభములు. యూదులకు రాజుగా పుట్టినవాడు ఇక్కడ ఉన్నాడు. తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి ఆయనను పూజింపవచ్చితిమి. యూదులకు రాజు పుట్టి ఉన్నాడా? ఆ రాజు ఎక్కడ పుట్టి ఉన్నాడో మేము తెలుసుకొని మీకు సమాచారం తెలియజేయటము. తమరి ఆజ్ఞ సెలవు. నేనుండగా యూదులకు మరొక రాజు రాగమా? మీరుండగా యూదులకు మరొక రాజు పుట్టడం అసంభవం ప్రభు. ఇప్పటికీ ఎప్పటికీ మీరే యూదులకు రారాజు. మహామంత్రి, మన రాజ్యంలో ఉన్న శాస్త్రులను, ప్రధాన యాజకులను అందరినీ సమకూర్చండి. చిత్తం ప్రభు, మీ ఆజ్ఞ. క్రీస్తు ఎక్కడ పుట్టాను? యూదయ బెత్లెహేములోనే ఇశ్రాయేలును నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చును అని ప్రవక్త ద్వారా వ్రాయబడి ఉన్నది ప్రభు. మహామంత్రి, మీరు వెళ్ళి ఆ తూర్పు దేశపు జ్ఞానులను రహస్యంగా నా యొద్దకు తీసుకొని రండి.
మీరు వెళ్ళి ఆ శిశువు విషయమై జాగ్రత్తగా విచారించి తెలుసుకునగానే నేను వచ్చి ఆయనను పూజించినట్లు నాకు వర్తమానంగా తెలియజేయుడి. తమరి ఆజ్ఞ సెలవు. జ్ఞానులు బెత్లెహేమునకు బయలుదేరి వెళ్ళుచుండగా తూర్పు దేశంలో వారు చూచిన నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటి మీదుగా వచ్చి నిలుచు వరకు ముందుగా నడిచెను. వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి బంగారమును సాంబ్రాణిని బోలమును బహుమతిగా తెచ్చారు. మీరు రాజులకు రాజుగా అధికారం కలిగి ఉన్నారు. మీ రాజ్యాధికారంకు గుర్తుగా బంగారంను సమర్పిస్తున్నాను. మీ యొక్క పరిశుద్ధ జీవితానికి గుర్తుగా సామ్రాణిని సమర్పిస్తున్నాను. మీ వలన పునరుత్థానమునకు గుర్తుగా బోలమును సమర్పిస్తున్నాను. రాజులకు రాజంట ప్రభువులకు ప్రభువంట బెత్లెహేము పురములోన పుట్టెనంట. సూర్య సక్కలో